అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? అన్ని విషయాల్లో సమాధానంగా ఉన్నారా, లేక మనశ్శాంతి కోల్పోతున్నారా? ఈరోజు మన ప్రభు చక్కటి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ మాటలు వింటుంటేనే గొప్ప ధైర్యం వస్తుంది కదా. దేవుని యొక్క శాంతి మనల్ని కమ్ముకొనుగాక. ఈ క్రిస్మస్ మాసంలో మన ప్రభు యెషయా 9:6 ఉన్నట్టుగా సమాధానకర్తయగు అధిపతిగా ఉంటున్నాడు. ఒకసారి చిన్నతనంలో హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో నేను చదువుతా ఉన్నాను. అశోక ద గ్రేట్, ఇండియన్ కింగ్ అశోక, భారతీయ రాజు, ఆయన గురించి వింటా ఉంటున్నాను. అతడు గొప్పవాడు ఎలాగయ్యాడు? చాలామంది రాజులు ఉన్నారు, కానీ అశోక ద గ్రేట్ అని అంటారు. ఎందుని బట్టి అని అనుకున్నాను. కానీ ఆయన రాజరికము వచ్చిన తర్వాత, ఆయన రాజు అయిన తర్వాత దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం పేరే కళింగ వార్, కళింగ అనే యుద్ధం. దాంట్లో ఆయన టర్నింగ్ పాయింట్ అయిందంట. ఏంటంటే ఆ యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, చాలామంది గాయపడడం, అలాగే చాలామంది ఇళ్ళను కోల్పోవడము, పిల్లల్ని కోల్పోవడం, భార్యను భర్తను కోల్పోవడం, అలాగే చాలా యానిమల్స్, పశువులు కూడా మరి నష్టపోవడము లేక చనిపోవడము చూసి ఆయన మనసు మార్చుకున్నాడంట. ఈ యుద్ధంలో ఉన్న బాధ ఈ అశోకుడు కళ్ళతో చూసి మనసు నొచ్చుకొని చాలా బాధపడి ఒక నిర్ణయానికి వచ్చాడు. పశ్చాత్తాపంతో ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటంటే హింసకు బదులుగా శాంతిని ప్రకటించాలి, క్రూరతకు బదులుగా కరుణను ప్రకటించాలి, అణచివేతకు బదులుగా న్యాయము ప్రకటించాలి, అహంకారానికి బదులుగా సేవను ప్రకటించాలని ఈ కరుణతో ఈ రాజ్యాన్ని పరిపాలించాడంట. మీకు ఒకటి తెలుసా? ఆయన మనుషులకు అలాగే ఆయన కాలపులకు కూడా హాస్పిటల్స్ని కట్టించాడంట. అంతేకాదు ఈ యొక్క బాటసారులకు, ప్రయాణికుల కోసము బావులు తవ్వించి రోడ్డు మార్గం అంతట్లో కూడా చెట్లను నాటించేవాడంట. అంతేకాదు ఆయన మత సహనాన్ని ప్రోత్సహించాడు. ఏషియా అంతటా కూడా శాంతి సందేశాలు పంపించాడు. అంతేకాదు ఆయన స్తంభాల మీద, రాళ్ళ మీద బోధలను రాసి పెట్టారంట. అంటే కొన్ని మారల్ వాల్యూస్ రాసి స్తంభాల మీద, ఆ యొక్క బండల మీద, గోడల మీద రాసి పెట్టాడు. సో ఆయనని అందరూ ఏమనేవారంటే యుద్ధాలను ముగించిన వాడు ఈ రాజు అని చెప్పాడు. మరి ఇతన్నే అశోక ద గ్రేట్ అంటున్నామంటే మన ప్రభు అయిన యేసయ్యని ఇంకా ఎంత గ్రేట్ అన్నాను. ప్రపంచమంతా కూడా సమాధానకర్తగా, అధిపతిగా నిలబడి ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు కూడా సమాధానాన్ని ప్రేమించినట్లయితే, సమాధానం ప్రేమించేవారు నిజంగా ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నీకే సమాధానం లేకపోతే సమాధాన కర్తయగు అధిపతిని మీరు పిలవండి. ఆయన మీకు శాంతిని ఇస్తూ ఉంటున్నాడు. కలవరం కొట్టేసుకోండి. అంతేకాదు దేవుడు మీ ద్వారా శాంతిని ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. సో ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ క్రిస్మస్ మాసంలో నాయన ప్రభా, నెమ్మది లేని స్థితిలో మేము ఉంటున్నామేమో, మనస్పర్ధలతో ఉంటున్నామో, లేక హృదయంలో సమాధానం లేకుండా మేము బాధపడుతున్నామేమో నాయన ప్రభా. కానీ ఈరోజు మాకు ఈ అశోక చక్రవర్తిని చూపించిన సమాధానం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో నాయన ప్రభా, మాకు చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. అంతకంటే ఎక్కువగా నాయన రాజుల రాజు అయిన ప్రభు అయిన నీవు నాయన ప్రభా, సమాధానాన్ని అయ్యా నువ్వు తీసుకురావడానికి నాయన ప్రభా నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు మా హృదయాల్లో, మా ఇళ్ళల్లో, మా బంధువుల వర్గంలో, మా యొక్క స్నేహితుల మధ్యలో, అలాగే మా శత్రువుల మధ్యలో కూడా మాకు సమాధానము ప్రకటిస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ చూస్ పీస్ ఓవర్ వరీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.